इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्तां प्रवाचकः बलदेवानन्दसागरः. హలో గైస్, వెల్కమ్ టు డే 6 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో డే 5 ఆఫ్ సి ప్రోగ్రామింగ్లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అయిన ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం, అలాగే ఇంప్లిమెంట్ కూడా చేసుకున్నాం. సో ఈ వీడియోలో మనం స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఒకవేళ మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో మీరు ఈ వీడియోతో ఇంటరాక్ట్ అవుతే యూట్యూబ్ ఈ వీడియోని చాలామందికి సజెస్ట్ అయితే చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది మన సింటాక్స్ స్విచ్ స్టేట్మెంట్కి. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఒక వాల్యూ అన్నట్టు. సో ఆ ఎక్స్ప్రెషన్ అనేది కేస్ వాల్యూ 1. సో వాల్యూ 1కి ఈక్వల్ అయితే మనకు ఆ కేసులో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయితే దాని తర్వాత మనం బ్రేక్ రాసుకుంటాం. సో బ్రేక్ ఏంటంటే మనం అవుట్ ఆఫ్ ద స్విచ్ స్టేట్మెంట్ వస్తాం, అంటే ఫర్దర్గా మళ్ళీ స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూ అనేది వాల్యూ 2కి ఈక్వల్ అయితే ఆ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఏ వాల్యూకి ఈక్వల్ కాకపోతే డిఫాల్ట్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇదంతా కూడా స్విచ్ స్టేట్మెంట్ గురించి ఒక ఐడియా. సో ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇంకా మంచి ఐడియా వస్తుంది స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ నేను ఎర్రర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా, యాష్ ఇంక్లూడ్ stdir.h. దాని తర్వాత నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా, ఇంటి మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ అనే ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసుకుందాం, ఇంట్ ఇన్పుట్ సెమీకాలన్. సో ఇప్పుడు మనం కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ప్రింట్ చేసుకుందాం. సో అలా ఫస్ట్ వన్ వచ్చేసి ప్లే గేమ్, ప్రింట్ఎఫ్ 1 ప్లే గేమ్, న్యూ లైన్ సెమీకాలన్. సో మన సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి లోడ్ గేమ్, ప్రింట్ఎఫ్ 2 లోడ్ గేమ్ న్యూ లైన్ సెమీకాలన్. సో నేను ఇక్కడ బేసికల్గా ఏం చేస్తున్నా అంటే కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. సో యూజర్ని చూస్ చేసుకోమంట. సో నువ్వు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలో చూస్ చేసుకో అని చెప్పేసి. సో దాని తర్వాత నేను బేస్డ్ ఆన్ ఆప్షన్ ప్రకారం నేను ఒక స్విచ్ స్టేట్మెంట్ని రాసుకుంటా. సో నా థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ప్లే మల్టీప్లేయర్. సో ప్రింట్ఎఫ్ 3 ప్లే మల్టీప్లేయర్ న్యూ లైన్ సెమీకాలన్. సో అండ్ ఫోర్త్ ఆప్షన్, సో ఇది మన లాస్ట్ ఆప్షన్, ఎగ్జిట్. సో ప్రింట్ఎఫ్ 4 ఎగ్జిట్ న్యూ లైన్ సెమీకాలన్. సో ఇవి మనకు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు. లైక్ ఎప్పుడైనా సరే ఒక యూజర్ గేమ్ ఆడుతున్నప్పుడు, అంటే గేమ్ స్టార్ట్ చేయడానికి ప్లే గేమ్, లోడ్ అవ్వడానికి లోడ్ గేమ్, అండ్ ఒకవేళ మల్టీప్లేయర్ ఆడాలనుకుంటే ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాడు, అండ్ గేమ్ ఎంజాయ్కి ఎగ్జిట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. సో నేను లాస్ట్ ఒక ఫైనల్ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నాం, అంటే యూజర్ని ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకోమని చెప్పేసి, ఐదర్ 1, 2 ఆర్ 3 ఆర్ 4. సో నేను ఆ వాల్యూ నేను ఇన్పుట్కి అసైన్ చేస్తాం యూజర్ చూస్ చేసుకున్న ఆప్షన్ని. సో అందుకని చెప్పి నేను స్కాన్ఎఫ్ ఫంక్షన్ని రాసుకుంటున్నా, స్కాన్ఎఫ్ %d, యాంపర్సండ్ ఇన్పుట్ సెమీకాలన్. సో ఇప్పుడు నేను న్యూ లైన్ని ప్రింట్ చేసుకొని దాని తర్వాత మన స్విచ్ స్టేట్మెంట్ని రాసుకుందాం, ప్రింట్ఎఫ్ న్యూ లైన్ సెమీకాలన్. సో ఇప్పుడు మన స్విచ్ స్టేట్మెంట్ని సి ప్రోగ్రామింగ్లో ఎలా రాస్తాం, అలాగే దానికి ఉన్న కొన్ని ప్రాపర్టీస్ని కూడా డిస్కస్ చేద్దాం. సో స్విచ్ ఇన్పుట్. సో ఇక ఇన్పుట్ అనేది మన వాల్యూ, ఐదర్ 1 అని అవ్వచ్చు, 2 అని అవ్వచ్చు, 3 అని అవ్వచ్చు, 4 అని అవ్వచ్చు. సో ఫస్ట్ మనం కేస్ అని రాసుకుంటాం, కేస్ 1 కాలన్. సో ఇక మనం సెమీకాలన్ యూస్ చేయొద్దు, ఓన్లీ కాలనే యూస్ చేయాలి. సో ఇది స్విచ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్, కేస్ 1 కాలన్. ఒకవేళ ఇన్పుట్ వాల్యూ అనేది 1కి ఈక్వల్ అయితే కేస్ 1లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కేస్ 1 కాలన్ ప్రింట్ఎఫ్ ప్లే గేమ్ కాల్డ్. అంటే బేసికల్గా మనకు ఆప్షన్ 1 ఏంటిది, ప్లే గేమ్. సో యూజర్ 1 తీసుకుంటే ఆప్షన్ ప్లే గేమ్ కాల్ అని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది. దాని తర్వాత నేను బ్రేక్ స్టేట్మెంట్ని రాసుకుంటున్నా. సో బ్రేక్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ కాల్ అవుతుందో మనము స్విచ్ స్టేట్మెంట్ బయటకు వచ్చేస్తాం, అంటే ఫర్దర్గా స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సపోజ్ ఒకవేళ ఇన్పుట్ వాల్యూ అనేది 2కి ఈక్వల్ అయితే ఏమైందంటే మన కేస్ 2లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కేస్ 2లో మనం ఏం రాసుకుందాం, ఆప్షన్ 2 అంటే లోడ్ గేమ్. సో నేను ప్రింట్ఎఫ్ లోడ్ గేమ్ కాల్ అని చెప్పి రాస్తున్నా, ప్రింట్ఎఫ్ లోడ్ గేమ్ కాల్ న్యూ లైన్ సెమీకాలన్, అండ్ లాస్ట్కి బ్రేక్ రాసుకుంటున్నా. సో ఒకవేళ బ్రేక్ రాయకపోతే ఏమవుద్ది అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. సో ఆ కేసు కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం అన్ని కేసెస్ రాసుకొని ఒకసారి మన ప్రోగ్రామ్ని రన్ చేసుకున్నాక తర్వాత బ్రేక్ని కమెంట్ చేస్తూ పోదాం. సో నెక్స్ట్ కేస్ 3, ఒకటి ఇన్పుట్ వాల్యూ 3కి ఈక్వల్ అయితే ప్లే మల్టీప్లేయర్ కాల్డ్ అని చెప్పేసి నేను ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ఎఫ్ ప్లే మల్టీప్లేయర్ కాల్ న్యూ లైన్ సెమీకాలన్ బ్రేక్ సెమీకాలన్.
సో మన లాస్ట్ ఆప్షన్ ఏంటది 4. సో అదేంటి ఎగ్జిట్ గేమ్ కానీ. సో ఇలా యూజర్ అంటే ఎవరైనా సరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఎఫ్ థ్యాంక్స్ ఫర్ ప్లేయింగ్ అని చెప్పేసి. ఒకవేళ ఇన్పుట్ వాల్యూ 4కి ఈక్వల్ అయితే దాని తర్వాత నేను బ్రేక్ని కూడా రాసుకుంటా, సెమీకాలన్ బ్రేక్. సో నేను బ్రేక్ని కూడా రాసేసుకుంటా, బ్రేక్ సెమీకాలన్. సో మనకు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, లైక్ యూజర్ అనేవాడు ఆప్షన్ 1, 2, 3, 4 ఏది సెలెక్ట్ చేసుకోడు, అంటే ఏదో ఒక ర్యాండమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా అంటే అందుకోసం అని చెప్పేసి మనకి డిఫాల్ట్ కేస్ ఉంది. సో బ్రేక్ రాసేసుకుందాం. ఓకే, సో డిఫాల్ట్ కేస్ అందుకే ఉంది మనకి. ఒకవేళ మన ఇన్పుట్ అనేది ఏ కేస్కి ఈక్వల్ కాకపోతే డిఫాల్ట్లో నా స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను రాంగ్ ఇన్పుట్ అనేసి ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఎఫ్ రాంగ్ ఇన్పుట్ సెమీకాలన్. దాని తర్వాత నేను బ్రేక్ కూడా రాసుకుంటున్నా, బ్రేక్ సెమీకాలన్. సో మన కోడ్ ఒకసారి రన్ చేద్దాం. సో మనకి ఎర్రర్ వచ్చింది, సెమీకాలన్. ఓకే, సో మన కోడ్ని కూడా రన్ చేద్దాం. సో ఇవి మన సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఫస్ట్ ఒక ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో నేను 1ని చూస్ చేసుకున్నా. సో 1 కాబట్టి అది మన కేస్ 1కి ఈక్వల్ అయింది. సో ప్లే గేమ్ కాల్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో మనకి ఇక్కడ కేస్ 1కి సో ఈ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇంకొకటి తీసుకుందాం. సో ఇప్పుడు నేను 2ని చూస్ చేసుకుంటున్నా. సో లోడ్ గేమ్ కాల్ అని చెప్పి వచ్చింది, అంటే మన ఇన్పుట్ వాల్యూ 2 కేస్ 2కి ఈక్వల్ అయింది కాబట్టి కేస్ 2లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత మనం బ్రేక్ని కాల్ చేసినాం కాబట్టి అక్కడితో మన స్విచ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం ఆపేసింది. సో ఇప్పుడు నేను 5ని చూస్ చేసుకున్నా. సో మనం ఒక రాంగ్ ఇన్పుట్ని చూస్ చేసుకున్నాం కాబట్టి మన డిఫాల్ట్ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ప్రింట్ ఎఫ్ రాంగ్ ఇన్పుట్ అది ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్రేక్ని కమెంట్ చేసిన. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో మనకు డెఫినెట్గా ఎర్రర్ అయితే రాదు. సో నేను 1ని చూస్ చేసుకున్నప్పుడు నా కేస్ 1 ఎగ్జిక్యూట్ అయింది, ఆల్సో కేస్ 2 కూడా ఎగ్జిక్యూట్ అయింది. సో ఎప్పుడైతే మనం బ్రేక్ని రిమూవ్ చేసినామో మన నెక్స్ట్ కేసు కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది ప్రజెంట్ కేసుతో పాటు. సపోజ్ ఇక్కడ ఇన్పుట్ వాల్యూ మనం 1 తీసుకున్నాం. సో ఇన్పుట్ వాల్యూ 1 కాబట్టి ఫస్ట్ కేస్ 1 ఎగ్జిక్యూట్ అయింది. కేస్ 1లో ఏముంది, ప్లే గేమ్ కాల్డ్. సో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్, ఆ స్టేట్మెంట్ని మనం ప్రింట్ చేసుకున్నాం. సో దాని తర్వాత నెక్స్ట్ కేసు కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఎందుకంటే మనం ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ని అంటే బ్రేక్ని మనం అక్కడ రాసుకోలేదు. సో కేస్ 2లో మనం లోడ్ గేమ్ కాల్ తర్వాత బ్రేక్ ఉంది కాబట్టి మనకు అక్కడ ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోయింది. సపోజ్ నేను సెకండ్ కేసులో కూడా బ్రేక్ని నేను కమెంట్ చేసేసిన. సో ఇప్పుడు ఏమవుద్దంటే కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఈ 3 కేసెస్ కూడా మనకు ప్రింట్ అయిపోతాయి. సో ఇక మనకు 3 కేసెస్ ప్రింట్ అయిపోయినాయి, ప్లే గేమ్ కాల్, లోడ్ గేమ్ కాల్, ప్లే మల్టీప్లేయర్ కాల్ అని చెప్పేసి. సో ఫైనల్గా మనకు కేస్ 3లో బ్రేక్ ఉంది కాబట్టి అక్కడితో మన ప్రోగ్రామ్ టర్మినేట్ అయింది. సో కేస్ 1 ప్రింట్ అయింది, కేస్ 2 ప్రింట్ అయింది, కేస్ 3 ప్రింట్ అయింది. సో ఇది బేసికల్గా బ్రేక్ని రిమూవ్ చేస్తే దాని ఫాలోయింగ్ కేసెస్ కూడా ప్రింట్ అయిపోతాయి. సపోజ్ ఇక్కడ నేను మళ్ళీ రిమూవ్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం ఇదంతా కూడా స్విచ్ స్టేట్మెంట్ గురించి. సో ఇప్పుడు మనం 1ని తీసుకున్నప్పుడు ఓన్లీ ప్లే గేమ్ కాల్ అని చెప్పి ప్రింట్ అయిపోయింది, అంటే మనకు అక్కడ బ్రేక్ ఉంది కాబట్టి. సో ఇదంతా కూడా మనం స్విచ్ స్టేట్మెంట్ గురించి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.